గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇన్ రియల్ అనాలిసిస్ టాపిక్ మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. రియల్ అనాలిసిస్లో ఎల్ హాస్పిటల్ రూల్ ప్రాబ్లమ్స్. బట్ ఇయర్ ఫస్ట్ యూనిట్లో ఒక ఇంపార్టెంట్ థీరమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొందరు అడిగారు అనమాట. లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూఫ్ అడిగారు. ఆ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూఫ్ ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ యూనిట్ కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్. సో రైమాన్ ఇంటిగ్రేషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 యూనిట్స్లో, ఈ థర్డ్ యూనిట్లో అయితే టోటల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ 2 యూనిట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందో అలాంటి క్వశ్చన్స్ పైనే ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఫస్ట్ 2 యూనిట్స్లో. ఈ థర్డ్ యూనిట్లో మనకు కొన్ని టాపిక్సే ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నిటినీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ యూనిట్లో మనకు మెయిన్గా సిరీస్ అనే కాన్సెప్ట్లో ఒక థీరం ఉంది, లిమిట్ కంపారిజన్ టెస్ట్ అనేది. ఇక్కడ మనకు మొత్తం 6 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. ఆ 6 టైప్స్ ఆఫ్ టెస్టుల్లో ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూఫ్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, రూట్ టెస్ట్ ఉంటుంది, రేషియో టెస్ట్ ఉంటుంది. ఓకే, రూట్ టెస్ట్ ఉంటుంది, రేషియో టెస్ట్ ఉంటుంది, లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు లీబ్నిజ్ టెస్ట్ ఉంటుంది, ఆల్టర్నేటింగ్ సిరీస్ టెస్ట్ అని ఉంటుంది. ఇన్ని టెస్ట్లలో మనకు రూట్ టెస్టే కానీ అండ్ రేషియో టెస్ట్ కానీ ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ కానీ ఈ 3లో ఏదైనా ఒకటి లాంగ్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. ఓకే, ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. ఈ 3లో ఏదో ఒక టెస్ట్ అడగడం జరుగుతుంది. మొన్న మనకు రెగ్యులర్ వాళ్ళు మీ సీనియర్స్ రాసిన పేపర్లో అయితే స్టేట్ ఇంప్రూవ్ రూట్ టెస్ట్ అని అడిగిండు. సో అంతకుముందు రేషియో టెస్ట్ గురించి అడిగారు. ఈ 2 టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముందైతే లిమిట్ కంపారిజన్ టెస్ట్ని అసలు స్టేట్మెంట్ ఏంటి, దాని ప్రూఫ్ ఏంటి అన్నది గమనిద్దాం. సో క్వశ్చన్ పేపర్లో గమనించాల్సింది ఏంటి అంటే, స్టేట్ అండ్ ప్రూవ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ అన్నాడు అంటే స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ మనమే చేయాలి. లేదంటే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ప్రూవ్ ది స్టేట్మెంట్ అన్నాడు అంటే మనకు స్టేట్మెంట్ ఆల్రెడీ ఇస్తాడు కాబట్టి ప్రూఫ్ని స్టార్ట్ చేస్తాం. ప్రూఫ్ని స్టార్ట్ చేసినప్పటికీ ఆన్సర్ షీట్లో మీరు స్టేట్మెంట్ మళ్ళీ రాసుకొని ఈ ప్రూఫ్ని చేయాల్సి ఉంటుంది. వితౌట్ స్టేట్మెంట్ ప్రూఫ్ చేయకూడదు. ఓకేనా. క్వశ్చన్ 2 వేస్లో అడిగే అవకాశం ఉంది. ఒకటి స్టేట్ అండ్ ప్రూవ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ఆర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఓకే, సో ఈ స్టేట్మెంట్ ఏంటి, దీని ప్రూఫ్ ఏంటి అన్నది డిస్కస్ చేసే ముందు మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలా అయితేనే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. నౌ లెట్స్ బిగిన్ ది థీరమ్, దట్ ఈస్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్కి స్టేట్మెంట్ ఏంటి అంటే, ఏవైనా 2 సిరీస్ని తీసుకున్నట్లయితే మీన్స్ లెట్ సిగ్మా యూఎన్ అండ్ సిగ్మా విఎన్ బి 2 సిరీస్. ఈ విధంగా 2 పాజిటివ్ సిరీస్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ బై విఎన్ వాల్యూ ఎల్ అనే ఒక ఆన్సర్ వచ్చినట్లయితే ఈ ఎల్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ సమ్ ఆఫ్ యూఎన్ అండ్ సమ్ ఆఫ్ విఎన్ బోత్ అనేవి కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ అవుతాయి. అంటే యూఎన్ కన్వర్జెస్ అయితే విఎన్ కన్వర్జెస్ అవుతుంది, విఎన్ కన్వర్జెస్ అయితే యూఎన్ కన్వర్జెస్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది, ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది. సో కన్వర్జెంట్ డైవర్జెంట్ అంటే ఏంటి మరి? కన్వర్జెంట్ అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, యూనిక్ అయి ఉండాలి. ఓకే, లిమిట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలన్నమాట. డైవర్జెంట్ అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇన్ఫైనైట్ ఆర్ ప్లస్ ఇన్ఫైనైట్ ఆర్ మైనస్ ఇన్ఫైనైట్, ఆ విధంగా రావడం అనమాట. సో వాటిని కన్వర్జెంట్ డైవర్జెంట్గా మనం ఇక్కడ ఏ విధంగా డివైడ్ చేస్తున్నాం, ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నాం ఏదైనా ఇచ్చిన సీక్వెన్స్ సిరీస్లకి అంటే లిమిట్ n టెన్స్ టు యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు చేయాలన్నమాట. ఇక లిమిట్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈ 2 సిరీస్లు ఎయిదర్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ అవుతాయి. ఒకవేళ L ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే
ఒక్కటే కేసు ఉంటుంది, అది సమ్ ఆఫ్ విఎన్ అనేది సమ్మేషన్ ఆఫ్ విఎన్ అనేది కన్వర్జెంట్ అయినప్పుడు ప్రతిసారి సమ్ ఆఫ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఒకటే కేసు ఉంటుంది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. మళ్ళీ వినండి, ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అవుతే ఈ రెండు సైమల్టేనియస్గా ప్యారలల్గా అయితే కన్వర్జెంట్ అని అవుతాయి, డైవర్జెంట్ అన్న అవుతాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిన ప్రతిసారి ఒక్కటే ఒక కేసు ఉంటుంది, అది సమ్ ఆఫ్ విఎన్. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సమ్ ఆఫ్ విఎన్ చెక్ చేయాలి. బై పీ టెస్ట్ నుంచి వేరే టెస్ట్ల నుంచి విఎన్ని చెక్ చేయాలి. ఈ విఎన్ కన్వర్జెంట్ అవుతే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ కేస్ అనమాట. ఇది మొత్తం పైన స్టేట్మెంట్ చూడండి. సమ్ ఆఫ్ యూఎన్ సమ్ ఆఫ్ విఎన్ బి 2 series of positive terms such that limit n tends to infinity un by vn is equal to l belongs to r. Then if l not equal to 0, the series sum of un sum of vn both converges or diverges together. If l is equal to 0, if sum of vn convergent, then sum of un is also కన్వర్జెంట్. ఇది స్టేట్మెంట్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ తర్వాత ప్రూఫ్ దగ్గరికి వద్దాం. సో ప్రూఫ్ని చూసినట్లయితే స్టార్టింగ్లో రాస్తాం కదా, సమ్ ఆఫ్ యూఎన్ సమ్ ఆఫ్ విఎన్ అనేవి ఏంటివి? టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. లిమిట్స్ సచ్ దట్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఎల్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ మనం ఏమన్నాం, ఈ టూ సిరీస్ అనేవి పాజిటివ్ టర్మ్స్ అన్నాం. పాజిటివ్ టర్మ్స్ అంటే గ్రేటర్ దెన్ జీరో కన్నా పెద్దగా ఉన్నాయన్నీ పాజిటివ్ టర్మ్సే కదా. సో యూఎన్ గ్రేటర్ దెన్ 0, విఎన్ గ్రేటర్ దెన్ 0 అకార్డింగ్ టు స్టేట్మెంట్. సో రెండు పాజిటివ్ టర్మ్స్ని డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా పాజిటివే అవుతుంది, అది కూడా గ్రేటర్ దెన్ 0నే అవుతుంది. సో యూఎన్ గ్రేటర్ దెన్ 0, విఎన్ గ్రేటర్ దెన్ 0 అయితే యూఎన్ బై విఎన్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ బై విఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కూడా అయ్యే అవకాశం ఉంది. పాజిటివ్ నెంబర్స్ అంటే యూఎన్ పాజిటివ్ అనుకుందాం, యూఎన్ 0 అనుకుందాం, విఎన్ ఏదైనా ఒక నెంబర్ అనుకుందాం. 0 by anything 0. సో ఇట్ మే బీ 0. means limit n tends to infinity un by vn is greater than or equal to 0. So un by vn, limit n tends to un by vn is nothing but l. So l greater than or equal to 0. So here we have two cases. One is l equal to 0 or l greater than 0. So l equal to 0 one case and l greater than 0 equal another case. L greater than 0 means clearly L not equal to 0 అనమాట. సో లెట్ us define. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే రెండు పాజిటివ్ రియల్ నెంబర్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వరకు మనం ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఎల్ అనేది ఐదర్ 0 అన్నా అయ్యుండొచ్చు, ఎల్ గ్రేటర్ దెన్ 0 అన్నా అయ్యుండొచ్చు. అంటే ఎల్ మేబీ 0 ఆర్ ఎల్ గ్రేటర్ దెన్ 0, అంటే ఎల్ నాట్ ఈక్వల్ టు 0. మనకు స్టేట్మెంట్లో రెండు ఉన్నాయి కదా కేసులు, ఎల్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒకటి, ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒకటి. సో ఎల్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాం అంటే ఎల్ నాట్ ఈక్వల్ టు 0 కేసు ఇక్కడ ఉంది, ఇది ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. 2 కేసెస్ ఉన్నాయి, రైట్? సో లెట్ us define k1 k2 be any two positive real numbers such that ఈ k1 అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం, ఎల్ మైనస్ ఎప్సిలాన్, k2ని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎప్సిలాన్ అంటే స్మాల్ వాల్యూ అనమాట. ఎల్ అనేది ఒక లిమిట్. సో ఎల్లో నుంచి ఎల్ అనే లిమిట్, ఈ నైబర్హుడ్ పాయింట్స్ తీసుకుంటున్నాం అనమాట ఎల్కి. ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనేవి ఎల్ అనే లిమిట్కి నైబర్హుడ్ పాయింట్స్ అవుతాయి. బై ది డెఫినేషన్ ఆఫ్ నైబర్హుడ్ నుంచి ఎల్ మైనస్ ఎప్సిలాన్ని k1 అనుకుంటున్నాం, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ని k2 అనుకుంటున్నాం. సో ఎల్కి కొంచెం యాడ్ చేయడం వల్ల మనకు వచ్చే నెంబర్ అనేది ఎల్లో నుంచి కొంచెం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ కన్నా ఆల్వేస్ గ్రేటర్ ఉంటుంది. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఆల్వేస్
లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అవుతుంది. అంటే ఈ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ ఉంటుంది కంపేరింగ్ టు దిస్ నెంబర్. దీన్ని మనం K1 అనుకున్నాం, దీన్ని K2 అనుకుంటున్నాం, రైట్. సో క్లియర్లీ K1 ఈజ్ లెస్ దెన్ K2. సో లిమిట్ n tends to infinity un by vn is equal to L. By the definition of limit of a sequence, లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఏంటి అంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L అయినప్పుడల్లా మోడ్లెస్ ఆఫ్ Sn మైనస్ L అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ ఏంటంటే లిమిట్ Sn ఈజ్ ఈక్వల్ టు L అయితే Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. మీన్స్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists some number m belongs to z plus such that Sn minus L is less than epsilon అనేది లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్. అది కింద ఉంది చూడండి. సో Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అన్నాం కదా, ఈ Sn ప్లేస్లో un బై vn ఉందన్నమాట. చూడండి డెఫినేషన్ ఏంది. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ Sn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇదేంటి డెఫినేషన్ ఆఫ్ ఏ లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. సో un బై vn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మాడ్ Sn ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ని ఈ మాడ్ని తొలగించడం వల్ల ఏ విధంగా రాసుకోవచ్చు అంటే Sn మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఇది మనకు బౌండెడ్ డెఫినేషన్స్ దగ్గర ఇది మనకు రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. సో కొందరు అడగడం వల్ల ఈ వీడియోని డైరెక్ట్ చేయడం జరిగింది. సో మీకు బేసిక్స్ గురించి తెలియాలి, డెఫినేషన్స్ గురించి తెలియాలి అంటే ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి, నేను వాటిని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డెఫినేషన్స్ అన్నిటిపైన ఒక్కొక్క వీడియో ఉంది, మీరు వాటిని చూస్తే మీకు లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఏంటి, వీటి అన్నిటికీ సంబంధించిన డెఫినేషన్స్ అక్కడ క్లియర్గా అర్థం అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ థీరం వరకు వచ్చేస్తే మాడ్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ని మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే మాడ్ని తీసేస్తే జనరల్గా మాడ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అని రాయొచ్చు. సో అదేవిధంగా మాడ్ Sn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే Sn ఈజ్ లెస్ దెన్ ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే ఈ Sn అనేది మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మిడిల్లో ఉందని దీని అర్థం. అదే విధంగా ఈ Sn ప్లేస్లోనే un బై vn మైనస్ L ఉంది. అంటే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ un బై vn మైనస్ L ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాస్తున్నాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇది డెఫినేషన్లోనే ఉంటుంది, ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎల్ని యాడ్ చేస్తున్నాం. చేస్తే L మైనస్ ఎప్సిలాన్ ఇస్ లెస్ దెన్, ఇక్కడ L యాడ్ చేయడం వల్ల ప్లస్ L మైనస్ L క్యాన్సిల్ అవుతుంది. L మైనస్ ఎప్సిలాన్ ఇస్ లెస్ దెన్ un బై vn ఇస్ లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ అని రాయడం జరిగింది. ఈ L మైనస్ ఎప్సిలాన్ ప్లస్లో K1ని, L ప్లస్ ఎప్సిలాన్ ప్లస్లో K2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి ఈ 3 మొత్తం సైడ్లో vnతో మల్టిప్లై చేద్దాం. vnతో మల్టిప్లై చేస్తే vn K1 vn, ఇక్కడ vnతో మల్టిప్లై చేస్తే vn క్యాన్సిల్ అవుతే un మిగులుతుంది, ఇక్కడ K2 vn మిగిలింది. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అనమాట. సో ఇది మనకు కావాల్సిన ఇన్ఈక్వాలిటీ రావడం జరిగింది. ఓకే, ఒక ఆర్డర్ రావడం జరిగింది. మనం దీన్ని యూజ్ చేసుకొని కన్వర్జెంట్ డైవర్జెంట్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మనకు మొత్తం 5 టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి, గమనించండి. ఈ కేసెస్ ప్రూవ్ చేస్తే మన థీరం కంప్లీట్ అయినట్టు. అందులో ఫస్ట్ కేసులో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది L నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది. L నాట్ ఈక్వల్ టు 0, సపోజ్ సమ్ ఆఫ్ vn ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా, L నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమన్నాం, un vn బోత్ కన్వర్జెస్ ఆర్ డైవర్జెస్ టుగెదర్ అన్నాం. అంటే ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవ్వాలి, ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవ్వాలి. అంటే ఫస్ట్ కేస్ ఇది కన్వర్జెంట్ అవుతుంది, ఇప్పుడు ఇది కన్వర్జెంట్ అని చూపించడం ఫస్ట్ కేసు. సెకండ్ కేస్ ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అని చూపడం సెకండ్ కేసు. థర్డ్ కేస్
ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుందని చూపడం థర్డ్ కేసు. నెక్స్ట్ ఫస్ట్ వి అనే డైవర్జెంట్ అయితే యూఎన్ కూడా డైవర్జెంట్ అవుతుందని చూపించడం ఫోర్త్ కేసు. ఫిఫ్త్ కేసు ఏంటి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫిఫ్త్ కేసు. ఓకే, అన్నీ సేమ్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. సపోజ్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇంతకుముందు వచ్చింది కదా, మనం అదే ఇంపార్టెంట్ అనుకున్నాం చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ ఉంది, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఈ పార్ట్ తీసుకుందాం. యూఎన్ ఈజ్ లెస్ దెన్ K2 విఎన్ ఫ్రమ్ కంపారిజన్ టెస్ట్ 1 థీరం. సో మనకు కంపారిజన్ టెస్ట్ 1, కంపారిజన్ టెస్ట్ 2 అని ముందు మనకు కొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న థీరం ఏంటి అంటే లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఈ రెండు డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది కన్వర్జెంట్ గురించి మాట్లాడుతుంది, ఇది డైవర్జెంట్ గురించి మాట్లాడుతుంది, ఇది లిమిట్ ఆఫ్ ఏ కంపారిజన్ టెస్ట్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా? సో ఇది ఓన్లీ సిరీస్ల గురించి మాట్లాడితే ఇది లిమిట్ యూజ్ చేసుకొని కన్వర్జెంటా డైవర్జెంటా ఏ విధంగా చెప్దాం అన్నది దీంట్లో ఉంటుందన్నమాట. సో లిమిట్ కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది అంటే ఏదైనా గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ సిరీస్లు కూడా కన్వర్జెంట్ అవుతాయి అని చెప్తుంది. ఓకే, లిమిట్ కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది? గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ సిరీస్లు కూడా కన్వర్జెంట్ అవుతాయి అని చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ సిగ్మా విఎన్ ఉంది అనుకుందాం. ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవుతుందని చెప్తుంది. ఒకవేళ ఇదే ఈ విధంగా ఉంది, విఎన్ ఇస్ లెస్ దెన్ యూఎన్ అని ఉంది అనుకుందాం. ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అని చెప్తుంది. సేమ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ 2 ఏం చెప్తుంది? ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది, ఇది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుందని లిమిట్ కంపారిజన్ టెస్ట్ 2 చెప్తుంది అనమాట. ఓకే, 1, 2 అంతే థీరమ్స్. చూడండి, సిగ్మా విఎన్ అనేది కన్వర్జెంట్ అంటున్నాం. సో విఎన్ అనేది కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా కన్వర్జెంట్ అవుతుంది ఫ్రమ్ ద కంపారిజన్ టెస్ట్ థీరం. ఓకే, ఇదే వర్డ్ మెయిన్ అనమాట. ఫ్రమ్ ది కంపారిజన్ టెస్ట్ థీరం we can write sigma un is also convergent. Now case 2, suppose sigma un is convergent. Okay, now we have to take from equation number 1. equation number 1 లో ఫస్ట్ హాఫ్ పార్ట్ తీసుకుంటే k1 vn is less than un. ఫస్ట్ హాఫ్ పార్ట్ సెకండ్ హాఫ్ పార్ట్ ఎందుకు తీసుకుంటున్నాం సార్ అంటే గ్రేటర్ నెంబర్ కన్వర్జెంట్ అంటున్నాం కాబట్టి కన్వర్జెంట్ నెంబర్ ఎప్పుడు ఆర్హెచ్ఎస్ఐలో ఉండాలి గ్రేటర్గా, అందుకోసం అలా తీసుకుంటున్నాం. మన కంపారిజన్ టెస్ట్ 1 ఆ విధంగా చెప్తుంది కాబట్టి. సో k1 vn ఈజ్ లెస్ దెన్ యూఎన్. సమ్మేషన్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ యూఎన్ కన్వర్జెంట్ అయిన ప్రతిసారి సమ్ ఆఫ్ k1 vn కూడా కన్వర్జెంట్ అవుతుంది. సో సమ్ ఆఫ్ k1 vn కన్వర్జెంట్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ vn కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? సో కేస్ 1లో సమ్ ఆఫ్ విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అయింది, ఇక్కడ యూఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కన్వర్జెంట్ అయ్యింది. సేమ్ ఇదే విధంగా డైవర్జెంట్ కేసు కూడా తీసుకుంటాం. సపోజ్ సమ్ ఆఫ్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్. సో యూఎన్ ఈజ్ లెస్ దెన్ K2 విఎన్. ఓకే, K2 విఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ యూఎన్, విఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1/K2 యూఎన్. ఒక యూఎన్ డైవర్జెంట్ అనుకున్నాం. ఓకేనా? స్మాలర్ నెంబర్ డైవర్జెంట్ అయితే దాని గ్రేటర్ సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది. ఇది మనకు లిమిట్ కంపారిజన్ టెస్ట్ 2 చెప్తుంది అనమాట. కంపారిజన్ టెస్ట్ 1 ఏం చెప్తుంది? గ్రేటర్ కన్వర్జెంట్ అవుతే స్మాలర్ కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తుంది. మరి కంపారిజన్ టెస్ట్ 2 ఏం చెప్తుంది అంటే స్మాలర్ డైవర్జెంట్ అయితే గ్రేటర్ డైవర్జెంట్ అవుతుంది అంటుంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్మాలర్ కదా, ఇది గ్రేటర్ దెన్ అంటే ఇది చిన్నది ఇది పెద్దది. చిన్న నెంబరు డైవర్జెంట్ అవుతుంది, పెద్ద సిరీస్ ఆల్వేస్ డైవర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ 2. ఓకే, నౌ కేస్ 4, లెట్ us సపోజ్ సమ్ ఆఫ్ విఎన్ ఈజ్ డైవర్జెంట్. సో k1 vn ఈజ్ లెస్ దెన్ యూఎన్, k1 vn ఈజ్ లెస్ దెన్ యూఎన్ అంటే యూఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ k1 vn. ఇక్కడ vn అనేది డైవర్జెంట్ అంటున్నాం, k1 vn కూడా డైవర్జెంట్ అవుతుంది. సో ఈ చిన్నది డైవర్జెంట్ అవుతే, చిన్న సిరీస్ డైవర్జెంట్ అవుతే దానికన్నా గ్రేటర్గా ఉన్న సిరీస్ కూడా డైవర్జెంట్ అవుతుంది బై కంపారిజన్ టెస్ట్ 2. ఓకే, ఫ్రమ్ కేస్ 1, 2, 3, 4 వీ కెన్ కన్క్లూడ్ దట్ ఇఫ్ L not equal to 0
then sum of un sum of vn both converges or diverges together. Okay, so case 1 complete అయిపోయింది first part. Now the second part, case 5. if let l is equal to 0, l ఈక్వల్ టు 0 అయితే స్టార్టింగ్లో మనం రాసిన లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ నుంచి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un బై vn ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. బై లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ మాడ్యులస్ ఆఫ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఎల్ ప్లస్లో ఇక్కడ 0 ఉంది, స్టార్టింగ్లో రాసిందే ఎల్ ప్లస్లో 0 ఉంది. దట్ ఈస్ మాడ్ un బై vn మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో దీన్ని un బై vn ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. సో మాడ్యులస్ని న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసి ఈ విధంగా వస్తుంది. ఈ vnని ఇక్కడ సైడ్ తీసుకొస్తున్నాం. మాడ్యులస్ ఆఫ్ un ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ మాడ్యులస్ ఆఫ్ vn. సో un అనేది పాజిటివ్ నెంబర్ అంటున్నాం, మాడ్ un కూడా పాజిటివ్ అవుతుంది, un కూడా పాజిటివే అవుతుంది. అంటే మాడ్ unని unగా రాయొచ్చు. స్టార్టింగ్లోనే un అండ్ vn ఆర్ పాజిటివ్ సిరీస్ అని తీసుకున్నాం కాబట్టి un ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ vn అని రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సమ్మేషన్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ un ఈజ్ లెస్ దెన్ సమ్ ఆఫ్ ఎప్సిలాన్ ఇంటూ సమ్ ఆఫ్ vn అని రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇఫ్ vn కన్వర్జెంట్ అంటే గ్రేటర్ నెంబర్ కన్వర్జెంట్ అయితే స్మాలర్ నెంబర్ గ్రేటర్ సిరీస్ కన్వర్జెంట్ అవుతే బై కంపారిజన్ టెస్ట్ 1 నుంచి స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, ఇది మనం కేస్ 1 కేస్ 2లో యూజ్ చేసిన కాన్సెప్టే. గ్రేటర్ సిరీస్ అనేది కన్వర్జెంట్ అయితే బై కంపారిజన్ టెస్ట్ నుంచి స్మాలర్ సిరీస్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. సో ఇఫ్ సిగ్మా vn ఈజ్ కన్వర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్ 1, సిగ్మా un ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. మీకు కనుక ఈ థీరం అర్థమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెయిన్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కే కానీ తెలిసిన వాళ్ళకే కానీ దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, థర్డ్ సెమ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్. వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఈ థీరమ్సే కానీ ఈ వీడియోసే కానీ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.